హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డిప్లొమా వాళ్ళకి సంబంధించి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంది ఈ వీడియోలో. సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం లాస్ట్లో, ఈ వీడియో ఎండ్లో. దానికంటే ముందు మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేసిన దానిపైన డిప్లొమాకి సంబంధించి. సో ఒక స్టూడెంట్ అయితే ఒక డౌట్ అడగడం జరిగింది. ఏమంటే కనుక, సార్ మీరు చాలా టఫ్ అంటున్నారు, ఇంతకుముందు వీడియోస్లో పాస్ కావడం ఈజీ అన్నారు, తర్వాత వీడియోలో పాస్ కావడం టఫ్ అంటున్నారు అని ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనం టాపిక్లోకి వెళ్దాం. సో నేను ఏమంటానంటే, డిప్లొమా మీరు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి చెప్పడం కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మన సబ్జెక్ట్స్ అంటే మనకు టఫ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్ ఒకటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్. ఇవి కామన్గా టఫ్ ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే. ఇంకా అంటే టఫ్ అంటే ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇంకా యాక్చువల్గా మన దగ్గర స్టూడెంట్ జాయిన్ అయినారు అనుకోండి, 3 years తర్వాతనో లేకపోతే సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో మినిమం ఒక్కొక్క స్టూడెంట్ జాయిన్ అయిపోతే 10+ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర. థర్డ్ ఇయర్లో జాయిన్ అయిపోతే ఇంకా థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా, అంటే 3 years కంప్లీట్ చేసుకొని తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు 10 to 15 సబ్జెక్ట్స్ పెట్టుకొని ఉండే వాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది ఉంటారు. స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు అలా. సో ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయిన వీళ్ళలో జస్ట్ 1 month, ఒకటే ఒక నెల, జస్ట్ 1 monthతో 1 monthలోనే వీళ్ళు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుని పాస్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారు. అన్ని కంప్లీట్ చేసుకుని, రెగ్యులర్ సప్లై అన్ని కంప్లీట్ చేసుకొని. ఎన్ని రోజులు? జస్ట్ 1 month. అంటే ఎన్ని డేస్? జస్ట్ 30 days వ్యాలిడిటీతో. అంటే సబ్జెక్టులు టఫ్ అంటే ఇంకా సబ్జెక్టులు మీకు అర్థమైతే చాలా ఈజీ, అర్థం కానంత వరకు మాత్రమే టఫ్ ఉంటాయి సబ్జెక్ట్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి, మీరు స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తాయి. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే రీజన్ ఇది కాబట్టి, ఈ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ కాబట్టి. సో మీరు జాగ్రత్తగా చదువుకున్నారనుకోండి, మీరు 100% పాస్ అవుతారు. మీరు 100% పాస్ కావాలనే కోరుకుంటాం మేము. మీరు ఫెయిల్ అయిపోవాలా, మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలనే ఇంటెన్షన్ మాకు 100% ఉండదు. మీరు 100% పాస్ అయిపోవాలా, మీరంతకు మీరే చదువుకోవాలా. మన ఇన్స్టిట్యూట్ యొక్క ఇంటెన్షనే ఇంటెన్సివ్ కోచింగ్ లాగా ఉంటుంది మన ఇన్స్టిట్యూట్ యొక్క కోచింగ్. ఎందుకంటే ఇంకా మీరంతకు మీరే చదువుకోవాలా, మీరంతకు మీరే ప్లాన్ చేసుకునే విధంగా మేము సపోర్ట్ ఉంటుంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ కొంచెం అర్థం కాని టాపిక్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ సప్లీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ సపోర్ట్ కోసం మా దగ్గర జాయిన్ అవుతారు. నామినల్ ఫీజుతోనే మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది, ఎక్కువ ఫీజెస్ కూడా తీసుకోము కాబట్టి. అంటే నా పాయింట్ ఏమంటే కనుక, ఈ సబ్జెక్ట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయిపోయి మా గైడెన్స్తో బాగా ప్రిపేర్ అయిపోయి అట్ ఎ టైం పాస్ అయితే అట్లా చూసుకోండి. అంతే తప్ప సప్లీలు పెట్టుకుంటే కనుక మరి థర్డ్ సెమిస్టర్ పోయినప్పుడు, అంటే మీరు సెకండ్ ఇయర్ పోయినప్పుడు ఆ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ కూడా మీకు ఎక్కువ బడన్ పడేటట్లు అవుతుంది మీకు ఎగ్జామ్ మూమెంట్ అని చెప్పడం మా ఇంటెన్షన్. ఓకేనా? కాబట్టి సబ్జెక్టులు అయితే టఫ్ కాదు, మీరు అర్థం చేసుకుని చదివితే చాలా ఈజీ సబ్జెక్టులు. మీరు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవి ఇవి దాని వెనకాల తిరిగితే మాత్రం చాలా మరి రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనం ఎప్పుడైతే డిప్లొమాకి సంబంధించిన క్లాసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెమిస్టర్కి C23కి సంబంధించి క్లాసెస్ ఒక 1 month నుంచి మనం చెప్తున్నామో, అంటే ఇంట్రడక్షన్ క్లాసెస్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఇవన్నీ చెప్పడం, ఈ పీరియడ్లో అప్రాక్సిమేట్గా ఒక 500+ మెంబర్స్ అయితే కనుక మెసేజ్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అని, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, డ్రాయింగ్, ఎక్కువ ఈ సబ్జెక్టులు అడుగుతున్నారు. 4 సబ్జెక్టులు కాకపోకుండా కామన్గా. అది వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉంటారు కాబట్టి కొంచెం మిడ్ 1 రాసింటారు, తర్వాత ప్రాపర్గా మెటీరియల్ దొరికి ఉండదు, ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది కాబట్టి ఎక్కువ మంది అడుగుతున్నారు. మీరే అందాజు చూసుకోండి, 1 monthలో 500 మెంబర్స్ పైన నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉందో. సో దానికి సంబంధించి మనం క్లాసెస్ కూడా అతి తక్కువ ప్రైస్లోనే పెట్టడం జరిగింది. మనం క్లాసెస్ చూస్తే కనుక, అంటే డిప్లొమాకి సంబంధించి క్లాసెస్లో మ్యాథ్స్ ఫీజే కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కూడా యాక్చువల్లీ ఎంత ఉందంటే ఫీజు ఇది 3000 ఫీజు. దీన్ని మనం తీసేసి ఏం చేసాము, 1200కి మాత్రమే యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1200తో ప్రొవైడ్ చేస్తున్నాము, కానీ చాలా మంది ఇంత ఫీజుని బేర్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ కొంతమంది. సో వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, తర్వాత కొన్ని షేర్ చేయండి అనేది అట్లా. సో మనం రీసెంట్గా చూస్తే కనుక, అంటే ఎస్టర్డే ఈసెట్కి సంబంధించి ఈసెట్ 2024లో ఒక బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళకు. సో అదే విధంగా మాకు ఏమనిపించింది అంటే కనుక, డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఆఫర్ ఇద్దాంలే. అంటే M1 సబ్జెక్ట్ చాలా టఫ్ సబ్జెక్ట్ కదా, ఫీజు కూడా కొంచెం బటన్ లాగా అనిపిస్తుందేమో, కొంచెం బెస్ట్ ఆఫర్ ఇద్దామనే ఆలోచనతో మనం ఏదైతే మన తమ్లైన్లో పెట్టినామో సర్ప్రైజ్ గిఫ్ట్, ఆ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ ఏమంటే కనుక జాగ్రత్త వినండి, మన ఫీజు ఎంత ఉంది ప్రజెంట్ యాప్లో? 1200 రూపీస్ ఉంది ప్రజెంట్ ఫీజు. సో మనం ఈ ఫీజుని ఏం చేసామంటే 1200 కూడా వద్దు, దీన్ని కొంచెం తగ్గిద్దాం అనుకొని కొంచెం ఆలోచించి, ఎందుకంటే ఫీజు ఎక్కువ తగ్గాలంటే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించి దీన్ని ఏం చేసామంటే మనం 999కి తీసుకొచ్చినాం. ఇదైతే కొంచెం రీజనబుల్గా ఉంటుందేమో అని ఆలోచించినాము, 999 తీసుకొచ్చిన తర్వాత కూడా మాకెందుకో ఇంకొంచెం హెల్ప్ చేద్దాం, ఈసెట్ వాళ్ళకి చేస్తున్నాం కదా, డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటారు, లేదా సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా M1 సబ్జెక్ట్ పోయి ఉంటుంది, అట్లాంటి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా చాలా మంది స్టూడెంట్స్. మెసేజ్లే ఇంతమంది వచ్చినాయి మనకు అంటే కనుక, మెసేజ్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఆలోచించిన తర్వాత సో ఒక పని చేద్దాంలే, ఈ 3 digit నెంబర్ వద్దు, అంతగా బాగాలేదని చెప్పేసి ఒక డిజిట్ని తీసేసి దాన్ని 99 చేద్దాం అనిపించింది ఫైనల్గా. ఓకేనా? సో ఇప్పుడు ఫీజు వచ్చి 99 రూపీస్ ఫీజు అని ఫిక్స్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయినాం.
అంతా ఫిక్స్ అయిన తర్వాత మరి మాకు సరే ఒక పని చేద్దాము, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు, ఒక హెల్ప్, మా సైడ్ నుంచి ఐసీ అకాడమీ నుంచి ఒక చిన్న హెల్ప్ లాగా ఉంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్లో అందరూ సబ్జెక్టులు పాస్ అయిపోతారు, హ్యాపీగా పాస్ అవుతారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అదొక మ్యూచువల్గా మనకి ఏమవుతుందంటే అది కూడా మంచి జరుగుతుంది. మనం ఎక్కువ మందికి మంచి చేస్తే అది మనకు మంచి జరుగుతుందని మా ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఎండి గారు ఉన్నారో ఆయన ఏమన్నా అంటే, సో ఇంకా బెస్ట్ ప్రైస్కి ఇవ్వండి, మనకు లాస్ అయినా పర్లేదు, స్టాఫ్కి అంటే ఎవరికైతే టీచ్ చేసి ఉంటారో వాళ్ళకి కొంచెం షేర్ అనేది పోతుంది. యాక్చువల్ చెప్పాలంటే కనుక ఆ షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ మనకి వేరే దాంట్లో నుంచి వచ్చే లాభంలో నుంచో లేదంటే ఏదో ఒకటి మనం కావాలంటే వాళ్ళకి వేరే బెనిఫిట్ ఏమైనా ఇద్దాము స్టాఫ్కి. సో మీరు ఒక పని చేయండి, దీన్ని ఇంకా తగ్గించండి అని చెప్పేసి ఇంకా మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చూసి మనం చాలా డిస్కస్ చేసి ఆలోచించి ఫైనల్గా ఒక కన్క్లూజన్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఆ కన్క్లూజన్లో ఫీజు ఎంత అంటే ఫైనల్ ఫీజు ఇంకా బెస్ట్ ఫీజు, ఇంకా ఇలాంటి ఫీజు ఇంత తక్కువ ఫీజు మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు రాదు, ఆ ఫీజు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకొక డిజిట్ని తీసేసి దాన్ని కంప్లీట్గా ఓన్లీ 9 రూపీస్కి మాత్రమే ఫిక్స్ చేయడం జరిగింది. హ్యాపీ కదా అందరూ? సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి సంబంధించిన అంటే M1కి డిప్లొమాకి సంబంధించి M1 సంబంధించిన ఫీజు ఏదైతే 3000 ఉందో ఈ ఫీజుని పక్కన పెట్టేసి ప్రజెంట్ ఈ ఫీజు ఎంత ఉంది మనకు మీకోసం జస్ట్ 9 రూపీస్కి మాత్రమే ఆఫర్ చేయడం జరిగింది. 1 మంత్ వ్యాలిడిటీ అంటే 30 days అయితే మీకు ఉంటుంది. ఈ కంప్లీట్ కోర్స్ ఏదైతే 3000 వాల్యుబిలిటీ ఉండే కోర్స్ ఏదైతే ఉందో జస్ట్ 9 రూపీస్కి మాత్రమే. సో ఈ ఆఫర్ని మాత్రం మిస్ చేసుకోదండి. బెస్ట్ ఆఫర్, బెస్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు మీకు ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, ఎవరైతే M1 ఫెయిల్ అయినారో అందరికీ. అంటే ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ M1 అంటే కనుక మీరు ప్రజెంట్ థర్డ్ ఇయర్లో ఉన్నారనుకోండి, సెకండ్ ఇయర్లో ఉన్నా థర్డ్ ఇయర్లో ఉన్నా మీకు కనుక M1 సబ్జెక్ట్ ఉంది అనిపిస్తే కనుక మీరు మిస్ చేసుకోదండి ఆఫర్ని అయితే. ఇంకా మరీ రాదు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది సార్ అంటే కనుక జస్ట్ ఈ రోజు మాత్రమే. సో ఈరోజు డేట్ ఎంత? 29th, 2nd, 24 29th, 2nd, 24 మాత్రమే ఉంటుంది ఆఫర్. సో మిస్ కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటారో ఒక హెల్ప్ లాగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే 9 రూపీస్కి ఇంత బెస్ట్ ప్రైస్లో మనకి ఎక్కడ దొరకదు కాబట్టి M1 సబ్జెక్ట్. సో ఎంతమందికి వీలైతే అంతమంది మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. జస్ట్ 9 రూపీస్కి మాత్రమే మన కోర్స్ అవైలబుల్లో ఉంది కాబట్టి 1 మంత్ వ్యాలిడిటీతో అంటే 30 days వ్యాలిడిటీతో ఉంది కంప్లీట్ కోర్సు. సో మీరు దీనికి చేయాల్సింది ఏమంటే కనుక ఏమీ లేదు, జస్ట్ మీ మీరు వాట్సాప్ చేయండి 9000025161కి. సో ఏమని మెసేజ్ చేస్తారంటే ప్లీజ్ యాడ్ మీ ఇన్ M1 సబ్జెక్ట్ అని చెప్పేసి షేర్ చేయండి మాకు, అంటే మెసేజ్ చేయండి. సో ఎందుకంటే మనము ఈ సెట్ సంబంధించి కానీ లేదంటే ఇంకా మ్యాథ్స్ సంబంధించి కానీ డిఫరెంట్ కోర్సెస్, నంబర్ ఆఫ్ కోర్సెస్, RPF, రైల్వే, తర్వాత డిఫరెంట్ కోర్సెస్, కానిస్టేబుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ మెసేజ్ చేస్తారు. కన్ఫ్యూజన్ కాకుండా మాకు ఉండేదానికోసం ప్లీజ్ యాడ్ మీ ఇన్ M1 అని చెప్పి మెసేజ్ చేస్తే కనుక మిమ్మల్ని ఆ గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది, ఆ యాప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే క్లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా 30 days వరకు హ్యాపీగా మీరు ప్రిపేర్ అయిపోయి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎగ్జామ్లో 100% క్లియర్ కట్గా పాస్ కావచ్చు. ఓకేనా? బెస్ట్ ఆఫర్ కదా, సాటిస్ఫై కదా? సో మీకు ఇది బెస్ట్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మీకు హ్యాపీగా అనిపిస్తే కనుక మీ హ్యాపీనెస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెంట్లో కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.